హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ నాకు చాలా చాలా ఇష్టం. ఈ రెసిపీ మేము చేసుకోవాలంటే బెంగళూరులో కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే మాకు గోంగూర ఇక్కడ అంత ఈజీగా దొరుకుతుంది కానీ పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకా దొరకదు అనమాట ఇంకా ఆ రోజుకి. అందుకనే ఇంకా ఆంధ్రాలో లాగా మనకి ఈజీగా దొరికేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కానీ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, గోంగూర చికెన్ చేయాలి తినాలనిపిస్తుంది అనేసి. కుదరలేదు, అది పొద్దున్నే వెళ్ళి తీసుకురావడానికి కుదరలేదు. అయితే మొత్తానికి ప్లాన్ చేసుకొని ఈ రోజు అయితే మార్నింగే వెళ్ళి గోంగూర తెచ్చుకున్నాను. ఇప్పుడు గోంగూర చికెన్ తయారు చేసి చూపిస్తాను. సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనం ఈ గోంగూర చికెన్లో యాడ్ చేయబోయే ఒక పౌడర్ని మనం రెడీ చేసుకోవడానికి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా తీసేస్తాము అన్నప్పుడు గసగసాలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్లు గసగసాలు యాడ్ చేసుకున్నాను. గసగసాలు జస్ట్ అలా హీట్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారేలోపు మనము ఈ గ్రేవీ ప్రిపరేషన్ చేసుకుందాము. బాండీలో ఆయిల్ వేసుకొని ఇంకా మనకి గ్రేవీకి సరిపడా ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఫుల్ ఆనియన్స్. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోలు వచ్చేసి నేను చిన్న సైజ్ టొమాటోలు 3 తీసుకున్నాను, పెద్దవైతే 2 తీసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, ఎందుకంటే టమాటో మగ్గడానికి. టొమాటో మగ్గిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకొని దాని తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వచ్చేసి నేను కిలో కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇంకా చికెన్ బాయిల్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ బాయిల్ అయ్యేటప్పుడే మనము చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడే యాడ్ చేసేసుకున్నామంటే చికెన్కి బాగా పట్టేస్తాయి అనమాట. ఇంకా ఫైనల్గా చికెన్ మొత్తం ఫుల్ బాయిల్ అయిపోయిన తర్వాతనే మనము గోంగూర యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర వచ్చేసి నేను 3 కట్టలు తీసుకున్నాను. ఈ 3 కట్టల్ని సపరేట్గా బాయిల్ చేసుకున్నాను. జస్ట్ ఆయిల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి జస్ట్ ఈ గోంగూరని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న స్పైసెస్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లాస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతే, చూసారా ఎంత సింపుల్గా మనం గోంగూర చికెన్ని తయారు చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి బయట హోటల్స్లో కూడా ఇట్లాంటి టేస్ట్ దొరకదండి నిజంగా. అసలు ఎంతో బాగా వచ్చిందంటే గోంగూర చికెన్ రెసిపీ, అబ్బా సూపర్ అండి. పుల్లగా కారకారంగా సూపర్ వచ్చింది టేస్ట్. ఆ స్పెషల్ పౌడర్ ఉంది కదా, అది గసగసాలతో చేసిన పౌడర్, చాలా సూపర్ అండి. నాటుకోడి కూరల్లో ఎక్కువగా వాడతారు గసగసాలు టేస్ట్ కోసం అని చెప్పేసి. నేను వచ్చేసి ఈ గోంగూర చికెన్లో వాడాను. అయితే అద్భుతంగా ఉంది, టేస్ట్ అదిరిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ మెథడే, ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఆంధ్రాలో అయితే గోంగూర ఈజీగా దొరుకుతుంది, బెంగళూరులో దొరకాలంటే మనం పొద్దున్నే వెళ్ళాలి. చికెన్కి కూడా అంత డిమాండ్ ఉండదు, గోంగూరకి అంత డిమాండ్ అనమాట బెంగళూరులో. ఓకే, మరి ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బై బాయ్.